సింధూర అలాగే కార్తికేయ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని గుడికైతే వస్తారు. శివాలయంకి వచ్చి శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇంతలో చంచలమ్మ శత్రువు అయితే అదే ఏరియాకు వచ్చి కార్తికేయని ఎలాగైనా సరే చంపేయాలని ప్లాన్ చేస్తుంది. ఇక శివయ్య దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంతలో చంచలమ్మ శత్రువు అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని చెప్పి చూసి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక కార్తికేయని చంపే ప్లాన్ అయితే వేస్తుంది. ఇంతలో కార్తికేయ ప్రదక్షిణాలు చేస్తూ దేవుడి వైపు చూడకుండా అలా సింధూర వైపే చూస్తూ ఉంటే సింధూర అయితే ఏమండి దేవుడు అక్కడున్నాడు ఇక్కడ చూస్తారేంటి అని చెప్పి అంటే నా దేవత పక్కనే ఉంది అని చెప్పి కార్తికేయ అంటాడు. ఆ మాటలకు సింధూర అయితే ఇక మీరు చాలు, ఇక మళ్ళీ మాటలు పెంచకండి, చాలండి పదండి ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో కార్తికేయకి అయితే ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చూసి ఎవరా అని చెప్పి సరేలే నేను మాట్లాడి వస్తాను, నువ్వు ప్రదక్షిణలు చెయ్యి సింధూరా అని చెప్పి కార్తికేయ అంటాడు. ఇంతలో ఆవిడ పంపిన రౌడీలు అయితే అలా వస్తూ ఉంటారు. కార్తికేయ అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే చంచలమ్మ శత్రువు అయితే గన్తో షూట్ చేస్తుంది. ఆ షూట్ చేసినందుకు ఇంతలో అక్కడ ఉన్న టైగర్ అయితే వచ్చి ఆ కార్తికేయను చంపడానికి వేటాడుతూ ఉంటుంది. ఇదంతా తెలిసి సింధూర ఏం చేస్తుంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.